రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఉచిత వైద్య సేవ శిబిరం నిర్వహించారు. రాజమహేంద్రవరం మెయిన్ రోడ్లో ఉన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ బిల్డింగ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యాపారస్తులు, వ్యాపార సంస్థల్లో సిబ్బందికి, జట్టు కార్మికులకు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వల్లేపల్లి రామకృష్ణ, జనరల్ సర్జన్ డాక్టర్ విఎన్విఆర్ సతీష్, టీవీఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ డాక్టర్ కె రామ్ గోపాల్ తేజ, డాక్టర్ తిరాత్ని రమేష్, డాక్టర్ తిర్నాతి రమేష్, ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ కె వీరభద్రరావు, డాక్టర్ అగర్వాల్, ఐ హాస్పిటల్ డాక్టర్ ఎస్ విజయ, కేఎస్ఆర్ హాస్పిటల్ డాక్టర్ కొమ్మ శ్రీనివాసరావు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు తవ్వ సూర్యనారాయణమూర్తి మాట్లాడారు. అవసరమైన మందులు ఈ వైద్య శిబిరంలోనే ఉచితంగా ఇస్తున్నామని అన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛాంబర్ గౌరవ అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, అశోక్ కుమార్ జైన్, నందేపు శ్రీనివాస్, బోర్లగడ్డ వెంకట సుబ్బారావు, ఎర్ర వేణుగోపాల్ రాయుడు, ఒంటెద్దు సూరిబాబు, వలవల చిన్ని, తోటా కన్నా, ఇయ్యపు మురళి, అల్లంకి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహిస్తున్న మెడికల్ క్యాంప్కి విశేషంగా ప్రజాదరణ లభించింది. వర్తక సంస్థల్లో పనిచేసే కార్మికులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి మాకు సహకారం అందించినటువంటి డాక్టర్లకు మరియు మెడికల్ అసోసియేషన్ వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ వైద్య శిబిరంలో ముఖ్యంగా డెంటల్, ఐ, జనరల్ ఫిజిషియన్, ఈఎన్టీ, ఆర్థో అన్ని విభాగాలు కూడా మేము సమన్వయపరిచి ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరించిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అందరికీ నమస్కారం. ఇది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఈ రోజున మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ ఆధ్వర్యంలో మనకి సహకరించిన డాక్టర్లకి మరియు మెడికల్ అసోసియేషన్ వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ మెడికల్ క్యాంపులో మన డెంటల్ చెకప్స్ మరియు ఆర్థో, ఈఎన్టీ, ఇలా కళ్ళజోళ్ళు పంపిణీ మరియు కళ్ళజోడు ఆపరేషన్ కూడా నిర్వహించుకుంటా చాలామంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే ఈసీజీ కూడా పెట్టడం జరిగింది. దీనికి సహకరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.